విక్టరీ వెంకటేష్ తన 77వ సినిమా కోసం రెడీ అవుతూ ఉన్నాడు. స్టార్ దర్శకుడు త్రివిక్రమ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారని సమాచారం. వెంకటేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తుందని చాలా రోజులుగా ప్రచారం జరుగుతూనే ఉంది. సంక్రాంతికి వసనం తర్వాత వెంకటేష్ మార్కెట్ అమాంతరం పెరిగిపోయింది. ఆయనకి సరైన పడాలే గాని రికార్డులు ఏ స్థాయిలో గల్లంతు చేస్తారో అర్థమైంది. సంక్రాంతికి వసనంతో 300 కోట్ల హిట్ చూసిన వెంకీ మామ తన తర్వాతి చిత్రాలు అదే స్థాయిలో ఉండాలని చూస్తూ ఉన్నాడు. అందుకే త్రివిక్రమ్ చెప్పిన కథకి ఓకే చెప్పినట్టు సమాచారం. వెంకటేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ అనగానే నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి గుర్తుకు వస్తాయి. ఈ రెండు సినిమాలకి డైలాగ్స్ తో పాటు కథ, స్క్రీన్ ప్లే కూడా అందించారు త్రివిక్రమ్. అలాగే వాసు సినిమాకి మాటలు రాసింది కూడా త్రివిక్రమ్. దర్శకుడిగా మాత్రం వెంకీతో ఎప్పుడూ పని చేయలేదు త్రివిక్రమ్. ఇప్పుడు వెంకటేష్ 77వ మూవీని డైరెక్ట్ చేసినట్టు సమాచారం. ఈ చిత్రానికి దసరా బుల్లోడు అని టైటిల్ పెడతారని సమాచారం. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. చాలా ఏళ్లుగా ప్లాన్ చేస్తున్న కుదరని కాంబో ఇప్పుడు కలిసేలా ఉంది. అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీతో బిజీగా ఉండడంతో త్రివిక్రమ్ కి 2 ఏళ్ల వెయిటింగ్ తప్పకపోవచ్చు. ఈ లోపు వెంకీతో ఒక ఫ్యామిలీ సబ్జెక్ట్ చేయాలని చూస్తూ ఉన్నారు గురూజీ. వెంకీకి జోడిగా రుక్మిణి వసంత్ నటించబోతున్న ప్రచారం జరుగుతోంది. వెంకటేష్ నటించిన నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి బ్లాక్ బస్టర్ అవ్వడానికి త్రివిక్రమ్ ఇచ్చిన మాటలు కూడా ప్రధాన కారణం. అయితే దర్శకుడిగా మారాక వీళ్ల కాంబో సెట్ కాలేదు. మధ్యలో చాలా ప్రయత్నాలు జరిగాయి కానీ ఏది వర్కౌట్ కాలేదు. అయితే ఇప్పుడు ఈ కాంబో ఫిక్స్ అయ్యింది. వెంకటేష్ కథానాయకుడుగా త్రివిక్రమ్ ఒక సినిమా చేయబోతూ ఉన్నారు. సంక్రాంతికి వసనం లాంటి సూపర్ డూపర్ హిట్ తర్వాత ఎలాంటి సినిమా చేయాలనే విషయంపై వెంకటేష్ చాలా రోజులుగా తర్జన భర్జనలు పడుతూ ఉన్నారు. చాలా కథలు విన్నారు. చివరికి త్రివిక్రమ్ తో జట్టు కట్టడానికి రెడీ అయ్యారు. త్వరలోనే ఈ ప్రాజెక్టు స్టార్ట్ అవుతుందని తెలుస్తోంది. కామెడీ సినిమా కాబట్టి త్వరగా కనిపించే వచ్చే ఏడాది సంక్రాంతికి లేదా సమ్మర్ బరిలో నిలపాలని చూస్తున్నారట. మరి ఈ చిత్రం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అన్నది ఆసక్తిగా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని గట్టిగా నొక్కండి.